అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. పాకిస్తాన్లో ఈ మధ్య ఒక మార్పు జరిగింది. పదవీ కాలం ముగిసిన ఆ దేశ మిలిటరీ జనరల్ కి మరొక 5 సంవత్సరాల పదవీ కాలం పెంచారు. పైగా త్రివిధ దళాధిపతిని చేశారు. సిడిఎఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ అన్నమాట. ఈ పదవిని కట్టబెట్టారు. ఇతడిని గురించి మనకు చాలా బాగా తెలుసు. ఇతను ఒక దేశ మిలిటరీ చీఫ్ గా కంటే ఎక్కువగా ఒక మతోన్మాద ఉగ్రవాదిలా ప్రవర్తిస్తాడు, మాట్లాడుతాడు అని మనకు తెలుసు. ఇతనెవరో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. ఇతని పేరు ఆసిఫ్ మునీర్. అయితే ఇతను కొత్తగా సిడిఎఫ్ కాగానే పాకిస్తాన్లో న్యూక్లియర్ బంకర్స్ నిర్మిస్తున్నాడు అని ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పుడు అది నెమ్మదిగా వైరల్ అవుతోంది. మునీర్ వల్ల బంకర్స్ నిర్మాణం జరుగుతుందా, అతడి పాకిస్తాన్కి అంత సీను ఉందా అనే విషయం తర్వాతి మాట గాని, అసలు ఎందుకు బంకర్లు నిర్మించాలి అనుకుంటున్నాడు అన్నది పెద్ద ప్రశ్న. ఈ మధ్యకాలంలో మన భారతదేశ మంత్రులు, మిలిటరీ జనరల్స్ పాకిస్తాన్కి వెన్నులో వణుకును పుట్టించేలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. తరచుగా ఆపరేషన్ సింధూర్ ఆన్లో ఉంది. భారత్పై మళ్లీ ఏమైనా ఉగ్రవాద దాడికి దిగితే ఈసారి పాకిస్తాన్ ఉనికే క్వశ్చన్ అవుతుంది అంటున్నారు. భారత్ సాధారణంగా గతంలో ఈ టైపు మాటలు చెప్పేది కాదు. ఇప్పుడు చెబుతోంది, చెప్పినట్టు చేస్తోంది కూడా. ఆపరేషన్ సింధూర్ 1.0లో ఇది పాకిస్తాన్కి బాగా లోతుగానే అర్థమైంది. తాజాగా మన సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ గారు కూడా నిన్న శనివారం రోజు మళ్లీ పాకిస్తాన్కి కంగారు పుట్టించేలా మాట్లాడారు. మాటలతో యుద్ధాలు గెలవలేం, స్పష్టమైన చర్యలతో మాత్రమే విజయం సాధ్యం అన్నారు. అంటే మనమంతా చూశాం, పాకిస్తాన్ మంత్రులు, ప్రతినిధులు, మిలిటరీ ఆఫీసర్స్, ఉగ్రవాదులు భారత్ని బెదిరిస్తూ రకరకాలుగా మాట్లాడడాన్ని. కానీ ఏమైంది? ఆపరేషన్ సింధూర్లో కనీస స్థాయి ప్రతిఘటన కూడా ఇవ్వలేకపోయింది. శ్రీకృష్ణుడికి శిశుపాలుడికి మధ్య ఉన్నంత తేడా కనబడింది. అందుకే అనిల్ చౌహాన్ గారు అలా అన్నారు. ఇంకా ఏమన్నారంటే, బలహీన వ్యవస్థల కారణంగా ప్రపంచంలోని చాలా ప్రాంతాలు అస్థిరత్వంతో కొట్టుకుంటున్నాయి. అందువల్లే ఈ ప్రాంతాలు తరచూ అభద్రత, ఘర్షణాత్మక పరిస్థితులకు గురవుతున్నాయి అన్నారు. అంటే పాకిస్తాన్లోని రాజకీయాలు, ఉగ్రవాదం, బంగ్లాదేశ్లోని పరిస్థితులు, అలాగే సిరియా, ఇరాక్, పాలస్తీనా, యెమెన్ ఇలాంటి దేశాలు అన్నీ కూడా చాలా బలహీనమైన వ్యవస్థలతో బాధపడుతున్నాయి. అక్కడి ఆర్థిక పరిస్థితులు, రాజకీయ, సామాజిక పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయి ఉంటాయి. అందుకే ఆ దేశాలు నిరంతరం కొట్టుకు చస్తూ ఉంటాయి అని ఆయన అన్నమాటలకి అర్థం. ఇంకా ఏమన్నారంటే, ఈ దేశాలు ఇలా బలహీనంగా మారి కొట్టుకుంటూ ఉంటే మన భారతదేశం మాత్రం స్థిరమైన ప్రజాస్వామ్య వ్యవస్థతో నిలిచి ఉంది. దీనివల్లే సాయుధ దళాల నైపుణ్యం, దృఢమైన వ్యవస్థలు నిర్మించుకోగలిగింది. ఇందువల్లే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను భారత బలగాలు వెంటనే క్యాప్చర్ చేయగలుగుతున్నాయి అన్నారు. అంటే భారత్ అన్ని రంగాలలో ముందుకు దూసుకు వెళుతోంది, పాకిస్తాన్ మాత్రం అసమర్థ రాజకీయాలతో నాశనమవుతోంది అని అర్థం. అయితే అన్నింటికన్నా కీలకమైన మాటలు చివరగా అన్నారాయన. ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు, అది కొనసాగుతూనే ఉంటుంది, మనం ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి అంటూ. ఇలా మనవాళ్లు కూడా అవకాశం దొరికినప్పుడల్లా ఆపరేషన్ సింధూర్ పేరును ప్రస్తావిస్తూ పాకిస్తాన్ గుండెలదిరి చచ్చేలా చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ 1.0లో ఉగ్రవాదుల స్థావరాలు, పాకిస్తాన్ ఎయిర్ బేసులు, న్యూక్లియర్ బేసులను కూడా దెబ్బ కొట్టేశారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ కుటుంబంలోని 10 మంది పైకి లేచిపోయారు ఆ దెబ్బకి. భారత్ ఈ స్థాయిలో కొడుతుంది అని పాకిస్తాన్ ఊహించలేదు. ముఖ్యంగా పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఊహించలేదు. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే న్యూక్లియర్ బంకర్స్ నిర్మిస్తున్నాడు అన్నది న్యూస్. చచ్చుపీనుగా భయపడిపోయాడు అనుకోవచ్చు, లేక భారత్ పైన తనే న్యూక్లియర్ వెపన్స్ ని ప్రయోగించడానికి ప్లాన్ చేస్తున్నాడా అనేది కూడా మరొక న్యూస్ ఉంది. డిసెంబర్ 8వ తేదీన ట్విట్టర్లో ఫస్ట్ టైం ఇందుకు సంబంధించిన ఒక పోస్ట్ వచ్చింది, బాబా బనారస్ అనే పేరుతో. ఇందులో ఆసిఫ్ మునీర్ సిడిఎఫ్ గా నియమితుడైన తర్వాత తన మొదటి పెద్ద నిర్ణయంగా పంజాబ్ అండ్ సింధ్ ప్రాంతాలలో టాప్ ఆర్మీ జనరల్స్ అండ్ వారి కుటుంబాల కోసం 6 న్యూక్లియర్ బంకర్స్, ఒక్కొక్కటి $1.2 బిలియన్ ఖరీదు గలవి, ఇలాంటి బంకర్స్ ని నిర్మించనున్నాడట. ఒక బంకర్ 150 మందికి సరిపోతుంది. ఇలాంటి బంకర్లు నిర్మించాలి అనుకుంటున్నాడు అని ఈ పోస్ట్ ద్వారా ఫస్ట్ టైం బయటకు వచ్చింది. ఒక టన్నెల్ కి $1.2 బిలియన్ అంటే 6 టన్నెల్స్ కి $7.2 బిలియన్ ఖర్చవుతుంది.
ఇక్కడ తప్పకుండా మనకు ఒక డౌట్ వస్తుంది. టన్నెల్స్ కి $7.2 బిలియన్ ఖర్చు చేసేంత ఆర్థిక పరిస్థితి పాకిస్తాన్కి ఇప్పుడు ఉందా అని. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం బాబోయ్ అని ట్రంప్ని వేడుకుని $1 బిలియన్ అప్పు తీసుకోవడం మనకు తెలిసిందే. $1 బిలియన్ అప్పు కోసమే విలవిలలాడే దేశం $7.2 బిలియన్ విలువైన టన్నెల్స్ నిర్మించడం అతిశయోక్తి అలంకారం లాగా కనబడుతోంది నాకైతే. కానీ ఇంతకీ మునీర్ భారత్ న్యూక్లియర్ బాంబు వేస్తుందని భయపడుతున్నాడా, లేక తనే ముందుగా వేయాలి అనుకుంటున్నాడా? పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ ముందుగా ప్రయోగించవచ్చు, కానీ అలా ప్రయోగించిన మరుక్షణం భారత్ ప్రయోగిస్తుంది. ఆ తర్వాత పాకిస్తాన్ మ్యాప్ నుండి మాయమవుతుంది. ఇదంతా మునీర్కి తెలియదా అంటే మునీర్కి తెలుసు. అందుకే న్యూక్లియర్ బంకర్స్ నిర్మించాలి అనుకుంటున్నాడు. న్యూక్లియర్ బంకర్స్ లో సేఫ్ గా ఉండి అక్కడి నుండి న్యూక్లియర్ లాంచ్ ఆర్డర్స్ ఇవ్వవచ్చు. భారత్ బాంబింగ్ కి పాకిస్తాన్ మొత్తం బూడిద కుప్పలా మారిపోయినా బంకర్ లోపలి నుండి న్యూక్లియర్స్ ని ఈ విధంగా ప్రయోగించడానికి ప్రయత్నించవచ్చు. ప్రస్తుతం మునీర్ ఫ్యామిలీ పాకిస్తాన్లో లేదు. ఆపరేషన్ సింధూర్కి ముందే వారిని విదేశాలకి పంపించి తాను మాత్రం బంకర్లలో ఉంటున్నాడు. ఇప్పుడు ఇలా భారత్ ఒకవేళ న్యూక్లియర్ వేసినా తను మాత్రం సేఫ్గా ఉండడం కోసం న్యూక్లియర్ బంకర్స్ ని నిర్మించాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు మన ముందు 2-3 వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఆసిం మునీర్ న్యూక్లియర్ బంకర్స్ ని భారత్ న్యూక్లియర్స్ నుండి రక్షించడానికి నిర్మించాలి అనుకుంటున్నాడా? 2, భారత్ న్యూక్లియర్స్ కి పాకిస్తాన్ బూడిద కుప్ప పాలైన బంకర్స్ లో నుండి తమ న్యూక్లియర్స్ ని యాక్టివేట్ చేయడం కోసం నిర్మించాలి అనుకుంటున్నాడా? లేక దేశం పేరు, న్యూక్లియర్స్ పేరు, భారత్ దాడులను బూచిగా చూపించి తాను తన ఫ్యామిలీతో టన్నెల్స్ లో సెక్యూర్ గా ఉండవచ్చు అని నిర్మిస్తున్నాడా? మరి ఎందుకు నిర్మిస్తున్నాడు అనేది నాకైతే డౌట్. మరి మీకు ఇందులో ఏది కరెక్ట్ అనిపిస్తుందో చెప్పండి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన అసలైన విషయం ఏమిటి అంటే భారత్ NFU అనుసరిస్తుంది. NFU అంటే నో ఫస్ట్ యూజ్ అని అర్థం. భారత్ ఎప్పుడూ కూడా న్యూక్లియర్స్ ని మొదటగా ప్రయోగించదు, రిటాలియేషన్ గా మాత్రమే ఉపయోగిస్తుంది. ఇది భారత్ తనంత తానుగా నియమించుకున్న పాలసీ. భారత్ ఎథిక్స్ ఉన్న దేశం కాబట్టి నియమాలని అతిక్రమించదు అని నమ్మవచ్చు. పాకిస్తాన్ దీనికి రివర్స్ కదా. న్యూక్లియర్స్ ని పాకిస్తాన్ ఫస్ట్ ప్రయోగించవచ్చు, ఎందుకంటే దానికి నో ఫస్ట్ యూజ్ పాలసీ లేదు కాబట్టి. మరి అలాంటప్పుడు మునీర్ కి అంత భయం ఎందుకు? భారత్ ముందుగా న్యూక్లియర్ ప్రయోగించదు కదా, పాకిస్తానే ముందుగా ప్రయోగించే అవకాశం ఉంటుంది కదా. అంటే భారత్ ఆర్మీ, ఎయిర్ ఫోర్సు పాకిస్తాన్ కంటే చాలా బలంగా ఉంటాయి. ఒకవేళ మళ్ళీ భారత్ పాకిస్తాన్ పై అటాక్ కి దిగితే ఈసారి పాకిస్తాన్ మెయిన్ బేస్ల పైన దాడులు చేసే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ భారత దాడులను సాధారణ ఫోర్స్ తో అప్పుడు ఆపలేదు. ఈ విషయం ఆపరేషన్ సింధూర్ లోనే అర్థమైంది. అందుకని పాకిస్తాన్ తన ఫస్ట్ యూజ్ పాలసీ ప్రకారం న్యూక్లియర్ బాంబులు ప్రయోగించాలి అని ప్లాన్ చేస్తుంది. కానీ అందుకోసం తమ టాప్ జనరల్స్, న్యూక్లియర్ కమాండ్ సురక్షితంగా ఉండాలి కదా. అందుకని న్యూక్లియర్ బంకర్స్ ని నిర్మించాలి అనుకుంటున్నాడు మునీర్ అన్నది ఒక పర్సెప్షన్. బంకర్లలో తాము సేఫ్ గా ఉండి భారత్ పైన న్యూక్లియర్స్ ని ప్రయోగిస్తే నెక్స్ట్ భారత్ ఏం చేస్తుంది? మ్యాసివ్ రిటాలియేషన్ ని ఇస్తుంది. పాకిస్తాన్ న్యూక్లియర్స్, మిసైల్స్ ని సమర్థవంతంగా అడ్డుకోగల డిఫెన్స్ వ్యవస్థ భారత్ కి ఉంది. ఇందుకోసం ఇండిజినస్ BMD ప్రోగ్రామ్ డెవలప్ చేసింది DRDO. ఇందులో ఫేజ్ 1, ఫేజ్ 2లు ఉంటాయి. ఫేజ్ 1లో 2000 కిలోమీటర్ల రేంజ్ వరకు పాక్ మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేయవచ్చు. ఢిల్లీ, ముంబై లాంటి సిటీలకి ఆల్రెడీ వీటిని డిప్లాయ్ చేసి పెట్టారు. ఫేజ్ 2లో 5000 కిలోమీటర్ల దూరం నుండి ప్రయోగించే మిసైల్స్ ని కూడా అడ్డుకోగలరు. సో పాకిస్తాన్ కి చెందిన షాహీన్ సిరీస్, ఘోరీ, అబాబిల్ ఇలాంటి వాటిని కూడా అడ్డుకోగలవు మన భారత డిఫెన్స్ సిస్టమ్. కాబట్టి పాకిస్తాన్ ప్రయోగించిన న్యూక్లియర్స్ భారత గగనతలాన్ని గాని నేలను కాని తాకగలవని నేనైతే అనుకోవడం లేదు. కానీ వాటిని పాకిస్తాన్ గగనతలంలో అడ్డుకుని అక్కడే పేల్చినా కూడా అవి పాకిస్తాన్ ఒక్కదానికే కాదు, భారత్కి కూడా నష్టం చేస్తాయి. భారత్కే కాదు, ఏషియాలోని దేశాలు అన్నింటికీ ఇది ప్రమాదమే. కాబట్టి పాకిస్తాన్ ముందుగానే తాను ఈ విధంగా చేస్తే పూర్తిగా బూడిద కుప్పగా మారిపోతానని నిర్ణయించుకున్న తర్వాతే న్యూక్లియర్ దాడికి దిగాలి. ఎందుకంటే ఆ తర్వాత భారత్ ఇచ్చే రిటాలియేషన్ కి
పాకిస్తాన్ మిగిలి ఉండదు కాబట్టి న్యూక్లియర్స్ ప్రయోగం అనేది అంత ఈజీ కాదు. సో మరి మునీర్ ఎందుకు టన్నెల్స్ అంటున్నాడు అంటే, మన వాళ్ళు తరచూ అంటున్నారు కదా, ఆపరేషన్ సింధూర్ పూర్తి కాలేదు, కొనసాగుతూనే ఉంటుంది అని. ఒకవేళ ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ చేస్తే ఈసారి మరింత భయంకరంగా, మరింత విధ్వంసకరంగా దాడులు చేయవచ్చు. పైగా ఇజ్రాయెల్ నుండి 40,000 లైట్ మెషిన్ గన్స్ ను కొంటోంది భారత్. ఇంకా అగ్ని, బ్రహ్మోస్ లాంటి సిరీస్లను అప్డేట్ చేస్తోంది. కాబట్టి భారత్ నుండి కాచుకోవాలి అంటే బలమైన బంకర్లు తప్ప మునీర్కి మరే మార్గము కనబడలేదు. ఇక ఫైనల్ గా ఏమిటి అంటే, టన్నెల్స్ కోసం $7.2 బిలియన్ అవసరం కాబట్టి పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అడుక్కునే స్థితిలో ఉంది కాబట్టి ఇది సాధ్యమయ్యే పనే కాదిప్పుడు అని నాకైతే అనిపిస్తోంది. మరి ఈ విషయంగా మీరేమంటారు? మీ కామెంట్స్ తో చెప్పండి. మునీర్ ఎలా వణుకుతున్నాడు? ఇలా వణికేవాడు CDF అయి ఏం పీకుతాడు? ఇలాంటి వాడి కోసం రాజ్యాంగం సవరించి పదవిని కల్పించడం ఏమిటి అనేది ఆశ్చర్యమా కాదా కూడా మీ ఆలోచన చెప్పండి. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.